నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సూర్య దేవాలయంలో రథసప్తమి వేడుకలు, స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తజనం. క్యాన్సర్కు వ్యతిరేకంగా స్వరం పెంచాలి, ప్రజలకు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు. హామీల అమలులో కూటమి ప్రభుత్వం వైఫల్యం, బీసీవై అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆగ్రహం. పోలవరం ఎత్తు తగ్గిస్తే చరిత్రహీనులవుతారు, సిపిఐ జాతీయ నేత అక్కినేని వనజ మండిపాటు. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి, నిరాడంబరంగా మజ్జి రాంబాబు పుట్టినరోజు వేడుకలు. రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఉన్న శ్రీ సూర్య మందిరంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మంగళవారం ఉదయం నుండి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. బారులు తీరి స్వామిని దర్శించుకున్నారు. కమిటీ అధ్యక్షుడు పతివాడ రామరాజు, ఇతర ప్రతినిధులు ఓలేటి సత్యనారాయణ ఆధ్వర్యంలో భక్తులకు దర్శనం ఏర్పాట్లు చేశారు. హుకుంపేటకు చెందిన గంటా నాగేశ్వరరావు దంపతుల ఆధ్వర్యంలో స్వామివారికి సూర్యహోమం, సూర్య కళ్యాణం, సూర్య నమస్కారాలు, నవగ్రహ మండపారాధన వంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పతివాడ రామరాజు మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ సూర్య దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది సుమారు 10 నుండి 15 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారన్నారు. వచ్చిన భక్తులందరికీ తీర్థప్రసాద వితరణ, సూర్య తీర్థం, చిన్నారులకు పాలు పంపిణీ చేశామన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ అర్చకుడు కాళ్ళకూరి సూరిపండు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. ఆర్ఎస్ఎస్ నాయకులు ఒంటెద్దు స్వామి, యానాపు యేసు తదితరులు పాల్గొన్నారు. అదిగో గుమ్మం మీద ఉంది కదా, సప్తాస్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజమని 7 గుర్రాలు అని మనకి తెలుసున్నది. మరి కొంచెం లోతుకెడితే ఏకో అశ్వవహతి సప్తనామా అంటోంది అరుణోపనిషత్తు. సూర్యుడి యొక్క రథానికి సూర్యలోకంలో అడుగు పెడితే ఒకటే గుర్రం, ఒకటే చక్రం, 7 రంగులు కలిగినటువంటి 7 పేర్లు కలిగినటువంటి గుర్రం. దాన్ని మనం చూడలేం కనుక సప్తస్వరథమారూఢం అని కవులు అలా వర్ణించి 7 గుర్రాలతో మనకి 7 రంగులు కలిగిన గుర్రాన్ని మనం చూడలేం కనుక. నా చిన్నప్పుడు 7 కాళ్ళు కలిగినటువంటి గొర్రెని చూశాను. చిన్న చిన్న విచిత్రమైన జంతువులు ఒక వ్యాన్లో పట్టుకొచ్చి ఎక్స్కర్షన్ రూపంలో చూపించేవారు. అప్పుడు చూసాం 7 రంగులు కలిగిన ఒకే గుర్రాన్ని మనం చూడలేం కనుక ఆ 7 రంగులతో సప్తాయి గుర్రాన్ని చూపించి కవులు ఒక శ్లోకాన్ని రచించారు. వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రంలో 1998 నుంచి ఈ సూర్యనారాయణమూర్తి దేవాలయంలో రథసప్తమి రోజున ప్రత్యేకంగా పూజలు జరగడము, 15,000 నుంచి 20,000 మంది భక్తులు ఈరోజు దర్శనం చేసుకోవడము, అలాగే 10-12 వేల మంది ఈ దర్శనం చేసుకుంటూ కూడా వారి దేవాలయం యొక్క అన్నదానం స్వీకరించడము, అలాగే ఈ ప్రాంగణంలో హాస్పిటలు, దాని తర్వాత గోశాల, వీటన్నిటికీ కూడా భక్తుల యొక్క ప్రోత్సాహంతో దీన్ని ఎంతో కాలం నుంచి నాన్ చేస్తూ ఉన్నారు. దీనికి ప్రకల్పంగా ఓలేటి సత్యనారాయణ గారు ఉన్నారు. నా పేరు రామరాజు, అధ్యక్షులు. ఓలేటి సత్యనారాయణ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం ప్రకల్ప సంయోజకులుగా పనిచేస్తున్నాను. గత 50 సంవత్సరాలుగా ఇక్కడ కుష్ఠరోగులకి ఆవాసము, ఒక గోశాల, అదేవిధంగా సూర్యనారాయణ స్వామికి దేవాలయం గత 25 సంవత్సరాలుగా గోశాల నిర్వహిస్తున్నాము. చారిటబుల్ క్లినిక్ కూడా గత 25 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం రథసప్తమికి సుమారుగా కొన్ని వేల మంది వచ్చి దర్శనం చేసుకొని వెళుతూ ఉంటారు భక్తి శ్రద్ధలతోటి. ఈ సంవత్సరం కూడా ఆ విధంగా వేడుకగా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ ప్రకల్పానికి వచ్చి ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళని ఆదరించి దేవుడి దర్శనం చేసుకుని ఈ నేలని పవిత్రం చేస్తున్నటువంటి భక్తజనులందరికీ కూడా ధన్యవాదాలు. రోటరీ క్లబ్, రాజమండ్రి ఐకాన్స్, జిఎస్ఎల్ క్యాన్సర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారీ క్యాన్సర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, గౌతమి నేత్రాలయం చైర్మన్
వికే రాజు జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక రామాలయం జంక్షన్ నుండి పురవీధుల మీదుగా జిఎస్ఎల్ క్యాన్సర్ ఆసుపత్రి వరకు ఈ ర్యాలీ సాగింది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ క్యాన్సర్కు వ్యతిరేకంగా మన స్వరాలు పెంచుకుందాం, క్యాన్సర్పై ఇప్పుడే చర్యలు తీసుకోండి, ప్రాణాలు కాపాడుకోండి అని పిలుపునిచ్చారు. మన ఆరోగ్యం మన బాధ్యతలు, మన జాగ్రత్తగా ఉండడం వల్ల క్యాన్సర్ను వ్యాధిని జయించగలమన్నారు. భారతదేశంలో కూడా క్యాన్సర్ వ్యాధిని బారిన పడిన వారిని గణనీయంగా సంఖ్య పెరుగుతుంది అని, ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకుని నిర్ధారణ అయిన తరువాత తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. రోటరీ ఐకాన్స్ చార్టర్ ప్రెసిడెంట్ తీగెల రాజా మాట్లాడుతూ ఇప్పటికే పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పనిచేస్తున్న రోటరీ క్లబ్ క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన పెంచడానికి కూడా విశేషంగా కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గౌతమి నేత్రాలయం చైర్మన్ డాక్టర్ వికే రాజు, జిఎస్ఎల్ క్యాన్సర్ ఆసుపత్రి సర్జికల్ ఆంకాలజిస్ట్ తరుణ్ గోగినేని, రోటరీ ప్రతినిధులు రఘునాథరాజు, వెంకట్ ఇమ్మని, సురేష్, ఉదయగిరి, విద్యార్థులు పాల్గొన్నారు. చాలా కర్కశమైనది, దానికి ఎవరు అతీతం కాదు. భారతదేశంలో కూడా క్యాన్సర్ వ్యాధిని పడుతున్న వారి యొక్క సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంది. కేవలం 2022 సంవత్సరం ఒక్కటే 24 lakh మంది క్యాన్సర్తో ఎఫెక్ట్ అయి ఉన్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఆన్ అండ్ యావరేజ్ 9 లక్షల మంది మరణిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఆందోళనకరమైన అంశం ఏమిటంటే, ప్రతి ఒక్కరికి కూడా ఆందోళన కలిగించే అంశం, యువత యొక్క సంఖ్య క్యాన్సర్ బారిన పడుతున్న వారిది పెరుగుతూ ఉంది. అంటే యువతరం వారి యొక్క గతంలోని మన పూర్వీకుల యొక్క మూలాల్ని మనం మర్చిపోతూ ఉన్నాం. ఆరోగ్యకరంగా ఉండడానికి వ్యాయామం చేయడం, మంచి పౌష్టిక ఆహారం తీసుకోవడం అన్న అంశాన్ని మర్చిపోయి ఈ ఫాస్ట్ ఫుడ్స్ అలవాటు చేసుకోవడం, ఒబేసిటీ పెరగడంతో వ్యాధిని పడుతున్న వారి యొక్క సంఖ్య పెరగడంలోని యువత యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది. తప్పకుండా అందరూ కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం కనబడతా ఉంది. ముందే టెస్టులు చేయించుకుని మరి అనేకమైన యోగా వ్యాయామాలు చేసుకుంటూ తనదైన జీవితాన్ని గడిపితే క్యాన్సర్ని పారదోవచ్చు. కానీ ముందు జాగ్రత్తలు తీసుకోవాలనే ఆలోచనలు ప్రజల్లో కలిగించాలని ఈ యొక్క ర్యాలీని ఏర్పాటు చేస్తున్న రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్ చేసింది. దీన్ని అందరూ కూడా, వీరంతా కూడా మరి వివిధ యూట్యూబ్లోని వాటిల్లోని మరి క్యాన్సర్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద అనేకమైన మరి పోస్టులు ఉన్నాయి. మీరు అందరూ కూడా వాటిని చదివి ఈ యొక్క క్యాన్సర్ని పారద్రోలాలని చెప్పి సందర్భంగా చెబుతూ మరి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. రోటరీ క్లబ్ ఈ సందర్భంగా మా క్లబ్ తరఫున వివిధ స్కూల్స్ నుంచి, వివిధ కాలేజీల నుంచి వచ్చిన విద్యార్థులకి, యాజమాన్యానికి, అలాగే విలేక సోదరులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రం ఐకాన్ చార్టర్ ప్రెసిడెంట్ సదా మీ సేవలో. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి ప్రజల ఓట్లు దక్కించుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలు విషయంలో చిత్తశుద్ధి లేకుండా కాలయాపన చేస్తుంది అని బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ విమర్శించారు. 2 రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు వచ్చిన ఆయన శ్రీకన్య ఇన్ హోటల్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో 2 రోజుల పర్యటనలో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యులతో సమావేశం నిర్వహించి కొన్ని కార్యక్రమాల్లో తాను పాల్గొన్నట్లు తెలిపారు. గత ఎన్నికల్లో కూటమి పార్టీల నాయకులు ప్రజలకు సూపర్ 6 అంటూ హామీలను గుప్పించారని, కానీ అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్నా వాటిని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. గీతా కార్మికులకు మద్యం దుకాణాల్లో 10% షాపులను కేటాయిస్తామని జీవో 13లో పేర్కొన్నప్పటికీ గౌడ, శెట్టిబలిజ, ఈడిగా, శ్రీశయన, యాత లాంటి ఉపకులాలుండగా ఈ ప్రాంతంలో వాడుకగా పిలుచుకునే పదాలను జీవోలో చేర్చి విడుదల చేయడం వల్ల ఈ ప్రాంతంలో ఉండే గీతా కార్మికులు లబ్ధి పొందలేకపోతున్నారని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే న్యాయ పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో బీసీవై జిల్లా నాయకులు అత్తిలిరాజు పాల్గొన్నారు. ఏదైతే మద్యం దుకాణాల కేటాయింపులకు సంబంధించి 10% ఈ గీత కులాలకు కేటాయిస్తామని చెప్పి స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీకి సంబంధించి గత కొన్ని రోజుల క్రితము ప్రభుత్వం జీవో నంబరు 13 విడుదల చేయడం జరిగింది. అయితే అంతకంటే ముఖ్యమైన విషయము,
ఇదే జీవో నెంబర్ 13 మీద కొంతమంది వైసీపీకి సంబంధించిన నాయకులు హైకోర్టులో సవాల్ చేయడం జరిగింది. దీనికి ప్రభుత్వం వారు ఈ విషయంలో కూడా సరిగ్గా స్పందించడం లేదనేది ఈరోజు మనం చూస్తున్నాము. బీసీవై పార్టీ తరఫున ఒక్కటే డిమాండ్ చేస్తున్నాము. జీవో నెంబర్ 13లో ఉన్న లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని సవరించి సబ్ క్యాస్ట్లు ఏదైతే మెన్షన్ చేశారో ఇక్కడ వాడుక భాషలో ఉన్నవి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కులాలను క్లియర్గా మెన్షన్ చేసి అది కూడా అందరికీ ఎలిజిబిలిటీ వచ్చే విధంగా తీసుకొని ఈ 50% రాయితీని కూడా ఖచ్చితంగా నేరుగా ప్రభుత్వం అమలు చేయాలి. లేదంటే బీసీ కార్పొరేషన్ ద్వారా అయినా ఆ 50% రాయితీ ఇచ్చే కార్యక్రమం చేయాలి. అలా చెయ్యని వేడలైతే ఖచ్చితంగా గీత కుటుంబాలకు సంబంధించి, గీత కులాలకు సంబంధించి జరుగుతున్న అన్యాయం కోసము బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. అవసరమైతే న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి దీని మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కొన్ని వేల కుటుంబాలు ఈరోజు గీత కుటుంబాలు ఉన్నాయి, గీత కార్మికులు ఉన్నారు. ఇందులో చాలామంది ఈ కొబ్బరి చెట్లు, తాటి చెట్లు ఎక్కేటప్పుడు ప్రమాదవశాత్తు చనిపోతున్నప్పుడు వీళ్ళకి 25 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి కూడా అధికారంలో రాకముందు కూటమి ప్రభుత్వ పెద్దలు చెప్పడం జరిగింది. ఆ విషయంలో కూడా ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. వీటన్నింటి మీద కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుండి స్పష్టత రావాల్సి ఉంది. గత వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే నానా రాద్ధాంతం చేసిన చంద్రబాబు ఇప్పుడు కేంద్రానికి తలొగ్గి పోలవరం ఎత్తు తగ్గిస్తే కూటమి ప్రభుత్వం చరిత్రహీనులుగా మిగిలిపోతుంది అని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ విమర్శించారు. ఆర్థిక బడ్జెట్ పై ఆమె విమర్శలు గుప్పించారు. మంగళవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు నిర్మాణంలో ఉన్న 45.7.2 డిజైన్ ఎలా ఉందో అదేవిధంగా ప్రాజెక్టు పూర్తయితే దాని ప్రయోజనాలతో రాష్ట్రానికి మేలు జరుగుతుంది అని, అంతేకాని ఎత్తు 41.15 తగ్గిస్తే ఉపయోగం లేకుండా డ్యామ్గా మిగిలిపోతుందన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ వర్గాలకు అనుగుణంగా ఉందన్నారు. వేతనాలు పెరగకపోగా ఆహార వస్తువులు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి అని, ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయని అన్నారు. మావోయిస్టుల పేరుతో అడవులను కార్పొరేట్ వ్యక్తులకు అప్పగజెప్పడానికి, ఆదివాసులను అడవి నుండి తరిమివేయడానికి అమిత్ షా ప్రవేశపెట్టిన కగార్ ఆపరేషన్ను ముక్తఖండంతో అన్ని వర్గాల వారు వ్యతిరేకించాలి అని పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, నగర కార్యదర్శి వి కొండలరావు, సహాయ కార్యదర్శి సప్పా రమణ, జిల్లా కార్యవర్గ సభ్యులు చింతలపూడి సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఇట్లా మన ఏపీకి అన్యాయం జరుగుతూ ఉంటే అమరావతి నిర్మాణానికి డబ్బులు లేవు. విభజన హామీల్లో పేర్కొన్నటువంటి అమరావతి రాజధానికి డబ్బులు ఇవ్వరు, వెనకబడిన జిల్లాలకు డబ్బులు ఇవ్వరు, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుకి డబ్బులు ఇవ్వరు, కడప స్టీల్ ఫ్యాక్టరీకి డబ్బులు ఇవ్వరు. అంటే ఏ రకమైనటువంటి కూడా నిధులు రాకుండా ఏదో 1-2 తెచ్చుకుని అమరావతి నువ్వు 11,000 కోట్లు ఎందుకు ఇచ్చారు? నీకు అప్పు ఇప్పిస్తున్నారు. అది నీకు బర్డెన్, అది ఎప్పటికైనా దాని వడ్డీలు బర్డెన్, అది బర్డెన్ మనకి. అంటే మరి చంద్రబాబు నాయుడు మరి ఆ రోజున రాష్ట్రం అంతా తిరిగి అప్పుల పాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు తెలియదా నీకు రాష్ట్రం అప్పుల పాలు అవుతుంది? మళ్ళీ నువ్వు కూడా ఎందుకు అప్పులకు వెళ్తా ఉన్నావు? కాబట్టి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు కూడా ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం. రేపొద్దున ఈ రాష్ట్రం భవిష్యత్తు పోలవరం ప్రాజెక్టు నాకు 2 కళ్ళు అని చెప్తాడు ఆయన, అమరావతి పోలవరం. నీ 2 కళ్ళల్లో ఈ మరి ఒక కన్ను గుడ్డిదయ్యేటట్టు కనిపిస్తూ ఉంది ఇప్పుడు మరి. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. కేంద్రం మీద ఒత్తిడి తేవాలి, కేంద్రం మీద ఒత్తిడి చేసి హుందాగా ఉండండి. ఎందుకంటే ఇళ్ళు అవుతారు, అంత అవసరం లేదు, అంత సాష్టాంగం పడాల్సిన అవసరం లేదు. నీ దగ్గర ఏమీ తప్పలేనప్పుడు నువ్వు సాష్టాంగం పడాల్సిన అవసరం లేదు. నిలబడండి, మీకు అండగా రాష్ట్ర ప్రజలు ఉంటారు. కాబట్టి ఈ రకంగా పోలవరం ప్రాజెక్టుని సాధించుకోవాలి. ఏదైతే మొదట్లో చెప్పుకున్నామో ఆ దానికే పరిమితం అయ్యి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేయాలని కమ్యూనిస్ట్ పార్టీ కట్టుబడింది. ఆ రకంగానే రాష్ట్రంలో రాబోయే కాలంలో ఉద్యమాలకు సన్నద్ధమవుతాం. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రి అన్నా క్యాంటీన్ వద్ద తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మజ్జి రాంబాబు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్న
అన్నా క్యాంటీన్లో సుమారు 500 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఆదిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మజ్జి రాంబాబుతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం అన్నా క్యాంటీన్లో పేదలకు అన్నప్రసాదాలు వడ్డించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితాల్లో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి అని, ఈ సందర్భంగా సమాజానికి పేదలకు ఉపయోగపడేలా కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అని పిలుపునిచ్చారు. పుట్టినరోజు సందర్భంగా మజ్జి రాంబాబు చేపట్టిన కార్యక్రమాన్ని అభినందించారు. మజ్జి రాంబాబు మాట్లాడుతూ తన పుట్టినరోజును పేదల మధ్య నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. పేదలకు అన్నదానం చేయడం తనకు మహదానందాన్ని కలిగించిందన్నారు. సెట్టిబల్జ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, కాశీ నవీన్ కుమార్, వర్రే శ్రీనివాస్, నక్కా చెట్టిబాబు, బుడ్డిగ రాధ, ఉప్పలూరి జానకి, రామయ్య, మాలే విజయలక్ష్మి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్లమెంట్ ఉపాధ్యక్షులు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మజ్జి రాంబాబు గారి ఒక పుట్టినరోజు వేడుకలు ఏదైతే పేదవాడికి 3 పూటల తక్కువ ధరకి కేవలం 5 రూపాయలకే నాణ్యమైన రుచికరమైన భోజనం ఏదైతే పెట్టాలని 2014-19లోని ప్రారంభించుకున్న అన్నా క్యాంటీన్ గత 5 సంవత్సరాలు మూసేశారో, మరలా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రారంభించుకున్నాం. అక్కడ ఆయన ఒక పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ రోజున వితరణ ఆయన పేరు మీద ఇవ్వడం కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. రాజకీయంగా కూడా తెలుగుదేశం పార్టీలో ఎంతో క్రమశిక్షణతో, ఒక అంకిత భావంతో కార్యకర్తలందరినీ కూడా అనుసంధానం చేసుకుంటూ ఈరోజు ఒక నాయకుడిగా ఎదగడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఆయనకు ఒక మంచి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని, ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని, సామాజిక వర్గం కూడా బీసీ కులానికి చెందిన వ్యక్తిగా, ఒక తూర్పు కార్పు సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిగా ఆ సామాజిక వర్గానికి కూడా ఇచ్చిన అవకాశాన్ని రాజకీయ పరంగా ఓ పక్కన పార్టీకి, మరో పక్కన సామాజిక వర్గానికి, బీసీ కులాలకు కూడా న్యాయం చేసే విధంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేయడం మాకు ఎంతో ఆనందదాయకం. అలాగే పార్టీ అతిరథ మహారథులు, పెద్దలు, అలా మహిళా నాయకురాలు, కుటుంబ సభ్యులు అందరి మధ్య ఈ కార్యక్రమం జరుపుకోవడం నాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. అలాగే ఈ అన్నా క్యాంటీన్ దగ్గర పెట్టడానికి కారణం ఏంటంటే గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం గాలికి వదిలేసిన ఈ కార్యక్రమాన్ని పేదవాడికి 5 రూపాయలకే పెట్టాలన్న చంద్రబాబు నాయుడు గారు సదుద్దేశాన్ని వాళ్ళు గంగలో కలిపేశారు. దానికి ప్రత్యామ్నాయంగా గత గవర్నమెంట్లో కూడా ఆదిరెడ్డి వాసు గారు సొంత ఖర్చులతో డైలీ 2 లక్షల రూపాయలతోటి ఇక్కడ, అలాగే అన్ని సెంటర్లో కూడా డీలక్స్ సెంటరు, అలాగే మన ఆర్టీసీ కాంప్లెక్స్ సెంటర్, స్వామి థియేటర్ సెంటర్లో కూడా, గోకారం బస్ స్టాండ్ దగ్గర కూడా ఈ మొబైల్ క్యాంటీన్ కింద పెట్టి భోజనాలని పెట్టడం ఆయన సొంత ఖర్చులతోటి పేద ప్రజలకి 5 రూపాయలకే భోజనం పెట్టకుండా ఉన్న ఆ దుస్థితి నుంచి బయటికి రావాలని చెప్పి వాళ్ళకి సిగ్గొచ్చేలాగా డబ్బు ఖర్చు అయినా పర్వాలేదని మా ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ నా పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. రథసప్తమిని పురస్కరించుకుని వడలి కుమార్ శర్మ ఆధ్వర్యంలో మంగళవారం కొంతమూరు పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న పద్మాక్షి నగర్లో ఘనంగా సూర్య జయంతి వేడుకలు నిర్వహించారు. స్వామివారికి పంచామృత అభిషేకం, పుష్పాలతో విశేషంగా అర్చనలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ నెల 8, 9, 10 తేదీల్లో మహాలక్ష్మి ఆరాధన జరుగుతుంది అని, తామర పువ్వులతో సకల దారిద్ర్య నివృత్తి, తామర పూలతో ఐశ్వర్య ప్రాప్తి కలిగేందుకు మహాలక్ష్మి హోమం నిర్వహిస్తున్నట్లు వడలి కుమార్ శర్మ తెలిపారు. భక్తులంతా హాజరు కావాలి అని ఆయన కోరారు. గత నెల 30వ తేదీ నుండి వడలి కుమార్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శతచండీ సూర్యారాధనలో భాగంగా ఇక్కడ పక్ష దీక్షగా సూర్యారాధన జరుపుతున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు ఉదయం 11:30 భక్తులకు సూర్యతీర్థం, సూర్యప్రసాదం ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో తాడి కోదండరాం, నాలం రోసయ్య, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు. నమః. మాఘమాస సందర్భంగా కొంతమూరులో శతచండీ సహిత సూర్యారాధన అనేది చేయడం జరుగుతోంది. ఈవేళ రథసప్తమిగా పురస్కరించుకుని సూర్య జయంతి, సూర్య భగవానుడు ప్రతి జీవి కూడా ప్రాణాధారమే సూర్య భగవానుడు అన్నమాట. ఆయనకు ఆగ్రహించాడు అంటే ఏదో రోగాలు వస్తాయి, ఆయన అలానే కనబడకపోయినా మళ్ళీ ఏదో ఒక రోగాలు వస్తాయి. ఆయన సస్యశ్యామలం అనేది రావాలంటే కేవలం సూర్య అనుగ్రహం ఉండడం చేతే కలుగుతుంది. సూర్య జయంతిని పురస్కరించుకుని ఈరోజు సౌర్యయాగంలో భాగంగా స్వామివారికి పంచామృత అభిషేకము, అలాగే పత్రులు,
పుష్పాలు, తులసిపత్రి అంటే స్వామివారికి అత్యంత ప్రీతి, వాటితో పూజ, త్రిచా మహాసౌర అరుణపూర్వకంగా సూర్య నమస్కారములు, అలాగే త్రిచా మహాసౌర అరుణపూర్వకంగా హవనములు కూడా చేసి ఉన్నాం, ఇవాళ జరుగుతున్నాయి. అలాగే మధ్యాహ్నం నుంచి చండీ హోమములు కూడా ఇక్కడ విశేషంగా జరుగుతున్నాయి. అందుచే అందరూ కూడా ఇక్కడ ఈ యాగశాల దగ్గరికి వచ్చి దర్శించుకుని సూర్యతీర్థం స్వీకరించి ఎవరెవరు ఏ అయితే కోరికలతో వస్తారో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయని తప్పక గ్రహించగలరు. అలాగే 12వ తారీఖున పూర్ణాహుతి, ఆ రోజు సూర్య కళ్యాణం విశేషంగా జరుగుతుంది. సూర్య కళ్యాణం అనేది అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరుగుతుంది. అలాంటిది ఈ యాగంలో భాగంగా ప్రతి సంవత్సరం వార్షికంగా సూర్య కళ్యాణం అనేది చేయడం జరుగుతోంది. అందుచే అంతా కూడా భక్తులందరూ కూడా సద్వినియోగపరుచుకోగలరు. హరి ఓం. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి తరపున బరిలో దిగిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం అండగా మెజారిటీతో గెలిచేలా జనసేన నాయకులు విస్తృత ప్రచారం చేయాలి అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కోరారు. స్థానిక జేఎన్ రోడ్ చెరుకురి ఫంక్షన్ హాల్లో పేరాబత్తుల రాజశేఖర్కు మద్దతుగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కందుల దుర్గేష్తో పాటు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రాజమహేంద్రవరం సిటీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, అనపర్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్, సిటీ జనసేన పార్టీ అధ్యక్షులు వై శ్రీను తదితరులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ కూటమి బలపరిచిన అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి అని కోరారు. జనసేన నాయకులు గ్రాడ్యుయేట్లను కలిసి మద్దతు కూడబెట్టాలి అని కోరారు. టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ గంటా స్వరూప గౌడ, కార్పొరేషన్ డైరెక్టర్ యామన నారాయణ గౌడ్, జనసేన పార్టీ కార్యదర్శి ప్రియా సౌజన్య, బార్లపూడి క్రాంతి, సిటీ రూరల్ రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. సత్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వై జంక్షన్ వద్దనున్న రైతు బజార్ ప్రాంగణంలో వాతావరణ సమతుల్యతను కాపాడడంలో భాగంగా పాలిథీన్ బ్యాగ్ల వాడకం నిషేధించమని, గుడ్డ సంచులను మాత్రమే వాడమని నినాదం ఇస్తూ కరపత్రాలు పంచుతూ ఉచితంగా గుడ్డ సంచుల పంపిణీ కార్యక్రమం జరిగింది. సుమారు 400 మంది నగర ప్రజలకు గుడ్డ సంచులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. చాలా మంది ప్రజలు మన సంస్థ ద్వారా మనం చేసే మంచి ప్రయత్నాన్ని అభినందిస్తూ ఈ మంచి కార్యక్రమంలో భాగస్వాములు అవుతామని తెలియజేయడమే కాకుండా వారి వద్దనున్న పాలిథీన్ బ్యాగ్లను పక్కన పారవేసి ఇచ్చిన గుడ్డ సంచులను ఆనందంగా వెళ్ళడం జరిగింది అని సత్య చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు తమ్మ రవి హర్షం వ్యక్తం చేశారు. సంస్థ గౌరవ సలహాదారులు మెహర్ మధు, ట్రెజరర్ ఎం సూర్య, జాయింట్ సెక్రటరీ ఎం శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ భరద్వాజ, రఘువీర్, శ్రీనివాస్, బల్లారి, గౌరవ సలహాదారులు యు శ్రీరామ్మూర్తి, కొమ్మ శ్రీనివాసరావు, గౌరవ సభ్యులు నాగేశ్వరరావు, సత్యనారాయణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూర్య దేవాలయంలో రథసప్తమి వేడుకలు, స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తజనం. క్యాన్సర్కు వ్యతిరేకంగా స్వరం పెంచాలి, ప్రజలకు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు. హామీల అమలులో కూటమి ప్రభుత్వం వైఫల్యం, బీసీవై అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఆగ్రహం. పోలవరం ఎత్తు తగ్గిస్తే చరిత్రహీనులవుతారు, సిపిఐ జాతీయ నేత అక్కినేని వనజ మండిపాటు. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి, నిరాడంబరంగా మజ్జి రాంబాబు పుట్టినరోజు వేడుకలు. వార్తలు ఇంతతో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి సీ న్యూస్.